ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే ఆ కాలంలో తెలంగాణ మన 10 జిల్లాలు, అలాగే మహారాష్ట్రలో లాతూర్ ప్రాంతం వరకు, కర్ణాటక గుల్బర్గా లాంటి ప్రాంతాల వరకు తెలంగాణ రాష్ట్రం అని పిలిచేవారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఎందుకంటే అతని వద్ద ఉన్నటువంటి కాసిం రజ్వీ అనే వ్యక్తి మన ప్రజలపై అనేక అరాచకాలు చేశాడు. 50,000 మంది ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఇది స్వతంత్ర దేశంగా ఉంటుంది అని ప్రకటించాడు. భారతదేశంలో విలీనం కాదు అని నిజాం రాజు చేత చెప్పించాడు. మన తెలంగాణ ప్రజలపై 90 రకాల పన్నులను, చిత్రహింసలను గురిచేసి వసూలు చేసినట్టుగా మన తెలంగాణ చరిత్ర చెప్తూ ఉంది. కనుక ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఒకవైపు తెలంగాణ ప్రజలు, మరోవైపు భారతదేశ ప్రభుత్వం చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆపరేషన్ పోలో పోలీసు చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 13న ప్రారంభం చేశారు. 2 భాగాలుగా భారత సైన్యం విడిపోయి ఒకవైపు బీదర్ వైపు నుండి, మరోవైపు విజయవాడ వైపు నుండి పోలీసులు ప్రవేశించి ఈ నిజాం సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఆ పోలీసులు వస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ఒకవైపు స్వాగతం పలకడం, ఒకవైపు ప్రజల పోరాటాలు, ఒకవైపు భారత సైన్య పోరాటం, వీటన్నిటికీ తలొగ్గి నిజాం నవాబు స్వయంగా తానే వచ్చి తెలంగాణకు స్వాతంత్రం ఇస్తున్నట్టుగా ప్రకటించాడు ఈరోజు. కనుక ఆ శుభదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. దీనికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఇలాంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. చాలామంది పోరాటం చేసినటువంటి వీరుల చరిత్ర, నిర్మల్ జిల్లాది కూడా ఒక చరిత్ర ఉంది. నిర్మల్ జిల్లాలో పోరాటం చేసినటువంటి వాళ్ళను ఈ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలో మీరు పాఠం కూడా చదువుకుంటూ ఉన్నారు. కొమరం భీం చరిత్ర మీరు చదువుకున్నారు, 9వ తరగతి ఉపవాచక పాఠంలో ఉంది. మరి వీళ్ళందరూ పోరాటం చేసినందుకు నిర్మల్ జిల్లాలో ఒక మర్రి చెట్టు కింద 1000 మందిని ఉరి తీసినట్టుగా ఉరుల మర్రి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. అక్కడ 1000 మందిని ఉరి తీశారు. మరి ఈ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు బైరాన్పల్లె ఒక గ్రామంలో వరంగల్ జిల్లాలో ఉంది. మనం జలియన్ వాలాబాగ్ సంఘటన విన్నారు కదా, అరాచకంగా కాల్పులు జరిపారని. అది పంజాబ్ దగ్గర ఉన్నట్టుగా మీరు వింటారు. మన తెలంగాణ రాష్ట్రంలో అలాంటి సంఘటన జరిగింది, బైరాన్పల్లి సంఘటన. అంటే విచక్షణంగా 100 మందికి పైగా కాల్పులు జరిపితే 100 మందికి పైగా అక్కడ మరణించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. వీటన్నిటిని పురస్కరించుకొని మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అంటే 1948 సెప్టెంబర్ 17. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడారు, భారతదేశ కడుపులో ఏర్పడిన పుండు తొలగిపోయిందని, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉంటున్నామంటే వారి యొక్క కృషి ఫలితమే అని మనం ఈరోజు తలుచుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానాచార్యులు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉపన్యాసాన్ని సభను ముగిస్తూ ఉన్నాను.